వెల్కమ్ టు మన ప్రజాక్షర న్యూస్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం పట్టణంలోని రాడగంబాల బస్తీకి చెందిన మంతెన భాగ్యలక్ష్మి 48 సంవత్సరాలు వాంతులు విరోచనాలతో అనారోగ్యంతో ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఉదయం 11 గంటలకు అడ్మిట్ జరిగింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేశారు. రాత్రి 9 గంటల వరకు బాగానే ఉన్నది. కానీ రాత్రి 9 తర్వాత డ్యూటీ నర్స్ వారు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయగానే భాగ్యలక్ష్మి నాకు ఏదోలా అవుతుందని డ్యూటీ నర్స్ వాళ్లకు చెప్పడంతో హుటాహుటిగా ఆమెకు అమర్చిన సైలెంట్ తీసివేసి కింద ఉన్న ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి డ్యూటీ డాక్టర్ సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. డ్యూటీ నర్స్ డాక్టర్ ను సిపిఆర్ చేసిన నోటితో పైపు వేసి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేసిన ఆమె ప్రాణాలు దక్కలేదు. ఇంజెక్షన్ వేసిన తర్వాతనే ఆమె చనిపోయిందని పక్కన ఉన్న బెడ్ వారి బంధువులు చెప్తున్నారు. రాత్రి డ్యూటీ నర్స్ సునీతను వివరణ అడగ్గా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్స్ చెప్పడంతో హుటాహుటిగా ఆమెకు శ్వాస అందించిన ప్రాణాలు దక్కలేదని చెప్పారు. ఇంజెక్షన్ వేయడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారని అడగ్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుందని వివరణ ఇచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో గత ప్రభుత్వం హయాంలో 100 పడక ఆసుపత్రి నిర్మించిన ఆసుపత్రిలో కనీస వైద్య సిబ్బంది పరికరాలు లేకపోవడం, రోగులకు కనీస వైద్యం అందకపోవడం విమర్శలకు దారితీస్తుంది. అడ్మిట్ అయిన రోగులే లేచి ప్రత్యక్షంగా చెబుతున్న మాటలు ఇక్కడ సరిగ్గా వైద్యం అందడం లేదు, వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని, డ్యూటీ నర్సులు వారి స్టాఫ్లతో వ్యవహరిస్తున్నారని బాధ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే 100 పడకల ఆసుపత్రిలో సరిపోయే వైద్యులు, సరిపోయే సిబ్బంది నియమించాలని స్థానికులను కోరుతున్నారు. చెప్పారు. చెప్పడంతో నేను ఉదాహరణ వచ్చేసరికి వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేస్తే నేను ఆల్రెడీ కింద ఒకసారి సిపిఆర్ చేశాను. తర్వాత గాలి ఆడట్లేదని పైప్ వేసాను. పైప్ వేసేసి ఆక్సిజన్ అనేది పెట్టాను. పల్స్ అనేది చాలా ఫీబుల్గా ఉంది. నాకు సరే వస్తుంది, చాలా ఫీబుల్గా ఉంది. సాచురేషన్ మాత్రం 60-65 చూపిస్తుంది. సో అట్లా అనేసి పైప్ వేసాను కదా అనేసి వెంటనే యాంబులెన్స్ పెట్టాము. 180కి కాల్ చేశాను. 180 కాల్ వచ్చింది. వెంటనే అదే చెప్పింది, శ్వాస సరిగ్గా ఆడట్లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు పైప్ వేశాను. ఆల్రెడీ కిందకి రాగాతో వెంటనే శ్వాస పైప్ ఏదైతే ఉంటుందో అది వేసాను. వేసి వెంటనే ఆక్సిజన్ పెట్టి యాంబులెన్స్ బ్యాగ్లోని ఆక్సిజన్ అందించాను. ఇప్పుడు ఇంజక్షన్ వేసి అమ్మ చనిపోయిన అమ్మను ఇట్లా అంగబెట్టి ఇట్లా గుర్తుండంట నర్సులు. అది ఏం సార్ అది? ఆ విషయాలంటే నాకు తెలియదండి. నన్ను వెంటనే కాల్ చేసి పేషెంట్ తీసుకుని కిందకి వచ్చేసారు. కింద పేషెంట్ అటెండ్ చేస్తున్నాను ఎమర్జెన్సీలో. వాళ్ళు రాగాతో వెంటనే నేను సిపిఆర్ చేసేసి పైప్ వేసాను. గాలి అందట్లేదు అనేసి పైప్ వేసాను. పైప్ వేసి ఆక్సిజన్ పెట్టాను. ఇప్పుడు అవి చనిపోయిందని తెలిసిన వెంటనే మిగతా పేషెంట్లకు కూడా పెట్టిన మన గ్లూకోజ్ మొత్తం తీసేసాను. అవన్నీ అది ఏం సార్? నేనైతే కిందనే ఎమర్జెన్సీలో ఉన్నాను. పైన ఏం చేశారు అంటే మీకు సమాచారం లేకుండా అంటే ఇష్టం. ఇప్పుడు ఇక్కడ నర్సులు ఇష్టం నాకైతే ఇంతవరకు సమాచారం ఇచ్చారు. నాకు ఫోన్ చేయించారంటే నేను ఇక్కడనే ఉంటాను. ఓకే సార్. ఎమర్జెన్సీకి అటెండ్ అవుతూ ఉంటాను. ఓకే. ఎప్పుడైతే నాకు చెప్పారో నేను వెంటనే కిందకి వచ్చేసారు. వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకి వచ్చేసారు. రాగానే నేను గాలి ఆడట్లేదని చూసి వెంటనే పైప్ వేసాను. పైప్ వేసి ఆక్సిజన్ ఉంటాను. ఇప్పుడు ఇంజక్షన్ వేసిన నర్స్ మేడం ఉంది కదా, మేడం మీకు ఏమని చెప్పింది? చేసిన తర్వాత నేను వెంటనే పైప్ వేసిన తర్వాత ఈ కన్వర్జన్స్ వస్తున్నాయని చెప్పారు. కానీ అప్పుడే ఇంజక్షన్ ఇచ్చాము ఇవన్నీ అవుతున్నాయని చెప్పలేదు. అంటే మీకు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చారా? మామూలుగా అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈవినింగ్ పూట ఒకసారి ఇస్తారు, మార్నింగ్ పూట ఒకసారి ఇస్తారు ట్రీట్మెంట్. ఇది ఈవినింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈవినింగ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. పిల్లలు మేము ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అవుతాం. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన ఇంజక్షన్ పేరు ఏంటి సార్? అది సెఫిక్సిమ్ అంటే యాంటీబయాటిక్. ఆమె వచ్చిన డీసీ ఏంటిది అసలు జరిగింది? ఆమె వచ్చింది దేనికి అడ్మిట్ అయిందా? ఆమె ఫీవర్తో అడ్మిట్ అయింది. ఫీవర్ వామిటింగ్స్తో అడ్మిట్ అయింది. మార్నింగ్ ఆ డ్యూటీ డాక్టర్ గారు, వేరే డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చూసి అడ్మిట్ చేసుకున్నారు. ఇప్పుడు బంధువులు ఇంజక్షన్ వల్లే చనిపోయింది అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అదే అండి, అందుకని పోస్ట్ మార్టం జరిపించాలి. తర్వాత ఎంక్వైరీ కూడా చేయాలి. ఇదంతా ఎందుకు జరిగింది. లక్ష్మణ్ కడగంబాల బస్సు బెల్లంపల్లి. మా భార్యను పొద్దున 11 గంటలకు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. వాంతులు అవుతాయని చెప్పి తీసుకొని వస్తే వాంతులు తగ్గినాయి. ఆల్రెడీ నిన్న నైట్ వాంతులు అయినాయి. ఇవాళ పొద్దున్న తీసుకొని వచ్చినాము. మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది. 8:30 దాకా కూడా మంచిగా ఉన్నది.
8:30 4 గంటలకు నేను వచ్చినా పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాటర్ ఇచ్చి మంచిగానే మాట్లాడినాం. ఇంటికి పోదామని కూడా అన్నాం. ఇంటికి పోదామంటే పొద్దున పోదాం మేడం పోదాం అని చెప్పేసి అన్నాక సరే నేను వెళ్ళిపోయినా. మా అక్క ఉన్న మా బిడ్డ బెడ్ కాడ ఉన్నారు. ఆ బెడ్ కాడ ఉన్నారు. ఆల్రెడీ 8:30కు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడాను. వీడియో కాల్ కూడా నవ్వకుండా మాట్లాడేది కూడా ఏం లేదు. 8:30కు వచ్చిండు. ఇంజక్షన్ వేసుడితో ఏమైంది కథ గుడ్లు ఇట్లా మీద తెరిచింది. ఇట్లా చేతులు ఇట్లా పట్టుకున్నమాట అట్లనే కథ పానం బెడ్ మీద ఇంజక్షన్ వల్లనే చనిపోయింది. ఆ బెడ్లలో ఉన్న వాళ్ళు కూడా చెప్తాను అందరు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి కిందికి తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని వచ్చి అట్టిగా అది ఆక్సిజన్ పెట్టి ఈమె సీరియస్ ఉన్నది నేను మంచిరాలు రాస్తానని తీసుకొని పోలేను అన్నారు. చనిపోయిన ఆమెనే అంబులెన్స్లో ఎక్కించి పంపించినాక మేము గేట్ కాడ పోయి ఆపినాం. ఆగు అని చెప్పేసి అన్నవాళ్ళు డ్రైవర్ ఆపిండు. ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు నడుస్తుందా ఇది పల్స్ చూడ అంటే పల్స్ పెడితే పల్స్ నడతలేదు, బీపీ పెడితే బీపీ లేదు. ఆల్రెడీ ఆమె చనిపోయిందని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నాడు. ఆయన కూడా అన్నాడు ఆమె చనిపోయినామని పంపిస్తాను మీరు చూడు ఏం లేదని చెప్పేసి అన్నాడు ఆయన గేట్ కాడ. మరి అంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికి వెళ్ళి సోమగూడెం దగ్గర తీసుకుపోయిండు. సోమగూడెం కాడ లేచి లొల్లి పెట్టినాక మళ్ళీ సోమగూడెం నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లి హాస్పిటల్లో ఉంచినారు. డాక్టర్ని పిలిపిమంటే డాక్టర్ని పిలిపిస్తలేరు. ఆ ఇంజక్షన్ ఎవలేషన్లో రాసిందో వేసినామని మేడంని ఆ సిస్టర్ని పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేదు. నాకు తెలియదు అని అంటే అంటుకున్న డాక్టర్ ఆ ఇంజక్షన్ నేను రాయలేను నాకు తెలియదు అంటే అంటు ఇప్పుడు డ్యూటీలో ఉన్నాయి. ఆయన పిలిపిమని ఎవరు రాసిండ్రు అంటే ఆయన పిలిపిస్తలేరు. పోలీసు వాళ్ళని పిలిపించారు. పోలీసు వాళ్ళని పెట్టినారు. ఇంజక్షన్ సిస్టర్ వేసిందా లేకుంటే వాళ్ళు సిస్టర్ కాదు అందులో పనిచేస్తాం వేసింది అక్కడ. అక్కకు తెలుసు కదా అదే చెప్తాంది ఆమె పనిచేస్తాం వేసింది ఇలా పనిచేస్తాం అంటారు. అందరు చెప్పారు ఆమె వేసింది. నా పేరు భాగ్యలక్ష్మమ్మ అని తీసింది. 4 మంచాల బెడ్ మీద పెట్టినాక అది గాలి వేసుకోకపోతే నేను దాన్ని పట్టిన వేసిన మన గాలి ఫ్యాన్ కాదు నేను పట్టినాక ఆమె చేసింది. సూట్ తెచ్చింది. ఈమె కూర్చున్న మన కిప్పు తీసింది. సూట్ అయ్యాక ఏం చేసింది అమ్మ ఇంత కలుపు మాట్లాడింది. దాని నుంచి పెట్టిన కానించాలి అమ్మ అట్లనే అంటారు. ఈడ పెట్టింది. ఈడ పెడితే ఆ పత్తి తీసింది. ఈడ పెట్టింది నరాలు దొప్పలేదు. ఆ పచ్చిన మంది నరాలు దొప్పుతలేదు అమ్మని ఈడ పెట్టి ఈడ పెడితే అక్క అటు ఇటు అంటే ఇంత కలుపుమంటాను ఎందుకున్నారమ్మని అంటే అమ్మకి ఇట్లా అంటుందంటే అమ్మ మరి ఏం చేస్తుంది ఇక నీకు ఏడ దొప్పుతలేదు అని అంటే పోయినాక మళ్ళీ 2 సార్లు అంటే ఆ చిన్న గురించి పెట్టిపోయింది. మధ్యాహ్నం పెట్టిపోయింది. అయితే వేసింది అంటే కూర్చొని వేస్తాను ఇంత ఎక్కిందో లేదు అయ్యా అమ్మ నాకు మండుతుంది. అమ్మ మండుతుంది అంటే అమ్మ గట్లనే అవుతుంది ఆగు నీకేంది ఎప్పటికి గట్ల చిన్నపిల్ల తిరిగేస్తాం ఆగు అంటే మొత్తం గట్టిగా పెట్టొస్తుంది. బాగా స్పీడ్గా పెడతాను అమ్మ నాకు మండుతుంది. అమ్మ నాకు కట్టుకొస్తాను అన్నమని రబ్బర్ ప్యాకెట్ ఇచ్చింది కట్టున్నాను. నాకు కత్తలేదు ఏమత్తలేదు. రోజు తట్టి ఒక పడితే 2 మంటలు పడితే ఇక్కడ చేతితో తీసి పొంగుతుంది కూర్చే వరకు ముఖం కర్రెర అవుతుంది. గుడ్డు వేగుతుంది. అక్క నాకు ఒంటేడు కట్టాలండి. అమ్మ నాకు ఒంటేడు కట్టాలంటే ఏం కాదు అమ్మ పోసినవేమో ఏం కాదు అబ్బాయికి ఎండుకుంటే పోతుందని అంటుంది. ఆమె ఏం చేసింది సూది బట్టి మళ్ళీ ఇంకో సూది ఇవ్వమన్నది. అమ్మ ఇంకో సూది తెచ్చి పెడతాను. పెట్టాక కోపలికి వచ్చి అడుగుని దాన్ని ఇట్లా వచ్చింది. ఆ సూది గుడ్డ ఆనే పడ్డది అయితే అవ్వాలి నుంచి పోసింది. ఇట్లా పోతాను సార్ ఇట్లా చేతులు పోతానే మొత్తం మనిషి ఇట్లా వరకు అయింది. గుడ్లు తెరిచి తెల్లగా వేసింది. ఎట్లా చేస్తానంటే మా అమ్మాయి ఇగో ఇట్లా బయట లేదని ఇట్లా గుంజు తప్ప లేకుంటే ఇగో ఇగో పిడిసత్తాను పిడిసత్తాను అంటే నేను అడాలు చూసుకుంటే మళ్ళీ గురుకుసు తెచ్చింది. గురుకుసు పెట్టాను. ఆ ఏళ్ళకి తత్తలే నేను ఈ ఏళ్ళకి తత్తలేదు కాకుండా ఎవడ కట్టెలైన ఎట్లా అని నీకు ఎట్లా చేయాలి నేను ఏమని చూడాలన్నా మరి ఆ పిల్లకి అయిపోవాలన్నా ఇద్దరం శరీరాల్లో గుంజుతాం అని ఒకటే అడుగులు ఆమెను పిలిచి ఓ మైలు మీ పెద్ద ఇట్లా చేస్తాను కదా అన్నమని ఆ పిల్ల ఉరికొచ్చే వరకు నేను అటు పోయినామని వీటి కింద ఉన్న ఫోన్ చేసిందో మరి దాన్ని బట్టి దొప్పుడు పడి వచ్చింది. ఇగో ఇట్లనే పట్టిండ్రు మనిషిని దాని మీద వేసుకున్న అట్లా ఎంతనేమని ఏంటిది ఏమయ్యమ్మ అంటే ఏం లేదు చుట్టుపక్కల గోడకుంటే అందరు చూస్తాను మొత్తం రూమ్ నిండిపోయింది. మేము అల్లని పుట్టుతాను మీరు వస్తే ఆ రూమ్ కాడికి పోయినాక మమ్మల్ని జాబ్ చేసి ఎమర్జెన్సీ ఆడ వేసి మమ్మల్ని బయట ఉన్నాం. మేము ఇద్దరం బయట ఉన్నాం పిల్లలు.
అర్ధగంట కూడా కాలేదు సారును ఆ సురేసినామన్నా ఇంకెవరు ఇద్దరు ముగ్గురు ఒక మొగాయన దొబ్బుకు వచ్చినాయి దాంట్లో పోయిండు చూసిండు ఎంత ఇంత పొడిదే అది ఊపిరి పెట్టిండు అది పెట్టిండు ఇది పెట్టిండు చూసిండు తలుపు తీసామా మీ వల్ల పోయింది మంచిరాల వాసన చేసుకోండి అని మనిషి మీద మొత్తం ఇట్లా చెత్త వేసిండు తెల్లదిగా వేసిండు చెత్త వేసిండు దొక్కుకొచ్చే వరకు నేను మా తమ్ముడిని ఫోన్ చేసిన నా కొడుకు ఫోన్ చేస్తే వీళ్ళ పదార్థాన్ని మా తమ్ముడు కొడుకున్నాడు అటు నడుపుతాను ఆయన మామ ఫోన్ చేసిన నేను అంటానా అన్నాడు వీడొచ్చిండు ఆడొచ్చిండు వచ్చే వరకు ఆంబులెన్స్ వీళ్ళే ఫోన్ చేసి వీళ్ళే తెచ్చింది ఇక్కడ ముంగడ పెట్టిండు హాస్పిటల్లో ఆ దొప్పుడు మణి మీద వేసుకొచ్చే వరకు వీళ్ళు అందింది ప్రాబ్లం అంది ఏంటి సార్ అని నేను అడిగిన సార్ ప్రాబ్లం ఏంటిదంటే ఆమెకు ఇంజక్షన్ వేసుకుంటే బ్లడ్ ఇదైంది తాగడం అని చెప్పిండు రాసిస్తాను అని చెప్పి మంచి తాలూకు ఇది రాసిచ్చింది ఆల్రెడీ రాసిచ్చినాక రాసియకముందే చనిపోయింది ఆమె ఆల్రెడీ చనిపోయినాక ఇది రాసిచ్చాడు ఇది పట్టుకొని మీ గేట్ దాకా వెళ్ళి అన్న ఆపు ఇది పల్స్ నడతలేదు అది బీపీ కూడా నడతలేదు చూడు చెక్ అని చెప్పి డ్రైవర్ ఎన్నుకునే టైం చెప్తే లేదన్న పల్స్ మొత్తానికి పెట్టిండు బీపీ లేదు పల్స్ లేదన్న మరి బీపీ పల్స్ లేదు మరి మీరు ఆడ పెట్టుకొని చూడాలి కదా మరి మీ మీద కేసు పెట్టా వాళ్ళ మీద కేసు పెట్టా అని చెప్పి నేను లేదన్న మీరు ఎవరి మీద కేసు బండి వెనక తింపాను రిపేర్ చేసి సంతకాలు పెట్టినాము మీరు అక్కడిని అడగలేదన్నట్టు నేను బండి దింపమని అన్నాక బండి పట్టుకున్నట్టు వెళ్ళిపోయినాక ఏం చేయాలి బెల్లంపల్లి దాటినామా నువ్వు బండి ఆపుతావా మీ మీద కేసు పెట్టచ్చు లారీ బండి ఆపమని చెప్పేసి లేచినాక ఏం చెప్పి లేచినాక బండి ఆపమన్నాక ఎక్కడ కలర్ చేసి మళ్ళీ ఆడికి వెళ్ళి అన్న మేము అట్టయితే రాము ఇటు తీసుకుపోతాము మేము అక్కడ తీసుకుపోతాం అంటే మరి నీ మీద కేసు పెడతాను నేను కేసు పెట్టినాక నన్ను అయితే అడగాలి నువ్వు రేపు నీ మీదనే కేసు పెడతా వాళ్ళకి సంబంధం లేదు నువ్వు తీసుకుపోయి సంతకానికి కేసు పెడతాను అన్నాక అప్పుడు మళ్ళీ ఎక్కడికి సోముడు బ్రిడ్జ్ ఎక్కి మన చెక్ పోస్ట్ ఉన్న చూడు టోల్ గేట్ కాడికి వెళ్ళి తిప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇక్కడ గేట్ కార్డ్ ఆపుకొని మనం గేట్ కార్డ్ ఆపుకొని ఇది చూసినాం పల్స్ చూసినాం అవి చూసినాం వాళ్ళే చెప్పారు ఇది ఏం చేసిండు అర్జెంటుగా తీసుకోకపోతే తొందరగా తీసుకోకపోతే అని చెప్పి సిటీ రాసి ఇచ్చిండు చనిపోయినాక